శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమ్మకంతో అడుగులు వేయి నీ యొక్క శ్రమ ఫలిస్తుంది, విజయానికి ఓర్పు అవసరం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరో ఛానల్. జూన్ 2025 మీనరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీనరాశికి అధిపతి గురుడు, జూపిటర్. మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి ఇక గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారికి, వృత్తిలో ఉన్నవారికి, కెరీర్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకి, ఇన్వెస్ట్మెంట్, సంతానం, ఆరోగ్యం, ప్రయాణాలు, ధన సంబంధమైన విషయాలు, రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. ముఖ్యంగా గోచారం అంటేనే గ్రహచారం కాబట్టి ఒక్కసారి గోచారంలో మీనరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో చూసుకున్న తర్వాత మన ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశ్యాధిపతి గురుగ్రహం మిథునంలో 4వ స్థానంలో ఉన్నారు. ద్వితీయ నవమాధిపతి కుజుడు 2 రాశులు మారుతారండి. ఒకటి కర్కాటకంలో 6వ తారీఖు వరకు ఉంటారు, 7వ తారీఖు నుండి సింహరాశిలో స్థితి పొంది ఉంటారు. తృతీయ అష్టమాధిపతి శుక్రుడు ఈ మాసమంతా కూడా మీకు 2వ స్థానంలో మేషంలో స్థితి పొంది ఉంటారు. 6వ స్థానాధిపతి రవి 2 రాశులు మారుతారు. 14 జూన్ వరకు కూడా ఆయన వృషభంలో ఉండి తదనంతరం 15 జూన్ నుండి మిథునంలో ఉంటారు. లాభ వ్యయాధిపతి శనిశ్వరుడు మీ యొక్క రాశిలో ఉన్నారు. మీకు ఏలినాటి శని నడుస్తూ ఉంది, జరుగుతూ ఉంది. సెకండ్ ఫేజ్లో ఉన్నారు. కుంభరాశిలో 2.5 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీనంలో ఉన్నారు కాబట్టి 2.5 సంవత్సరం పాటుగా ఉంటుంది. తదనంతరం మేషంలో 2.5 years, ఆల్మోస్ట్ ఇంకా 5 years దాకా ఉంటుందండి. సో ఇది మొత్తంగా గ్రహస్థితి. రాహు వచ్చి వ్యయంలో ఉన్నారు, కేతు 6వ స్థానంలో ఉన్నారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈ మాసంలో రవి బుధ గురు. రవి బుధ అంటే బుధాదిత్య యోగం, గురు బుధ విద్యాయోగం, జ్ఞానయోగం. రవి గురు అన్నప్పుడు జ్ఞానము, పేరు ప్రతిష్టలు. సో ఇన్ని రకాలుగా మీకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. కేంద్రంలో ఉన్నారు, ఒక 3 శుభగ్రహాలు ఉన్నాయి, పాజిటివ్ గ్రహాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఫలితాలు కూడా పాజిటివ్గా ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్స్లో కావచ్చు, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వారికి, ఇలాంటి వారికి మంచి మార్కుతో ఉత్తీర్ణత పొందడం, వారు కోరుకున్న విధంగా మంచి కాలేజీలలో సీట్లు పొందే అవకాశం చాలా బలంగా ఉంది. ఎందుకయ్యా అంటే రాశ్యాధిపతి 4లో ఉన్నాడు, రవితో ఉన్నాడు, ఆ రాశ్యాధిపతి బుధుడితో ఉన్నారు. అంటే 7వ తారీఖు నుండి శుభ ఫలితాలు పెరుగుతూ పోతూ ఉంటాయి విద్యార్థులకి. సో గవర్నమెంట్ సంబంధమైన పరీక్షలు రాసినా మంచి మార్కుతో ఉత్తీర్ణత పొందే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది? సహజంగా శుక్రుడు ప్రేమకు కారకుడు. అదేవిధంగా ఇక్కడ 5వ స్థానం కూడా ప్రేమను ఇండికేట్ చేస్తుంది. 5వ స్థానాధిపతి చంద్రులు వేగంగా మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి సో పరిగణలోకి కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ స్థానంలో 6వ తారీఖు కుజుడు ఉంటారండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రేమలో 7వ తారీఖు నుండి ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ మీరు ప్రేమిస్తున్నవారు మరి మీ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మీరు చికాకు, అసహనానికి గురవుతారండి. అదేవిధంగా 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు ఇష్టపడుతున్న వారి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు ఇష్టపడుతున్న వ్యక్తి కూడా మీ యందు కాస్త చిరాకు, అసహనం ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి సో 6వ తారీఖు వరకు సంయమనం వహించండి. తదనంతరం కుదురు యొక్క స్థితి మారిపోతుంది కాబట్టి పరిస్థితులు సెట్ రైట్ అవుతాయి, మీకు అనుకూలంగా మారుతాయండి. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అయ్యానంటే దశమాధిపతి ఎవరయ్యానంటే గురుగ్రహం. ఎక్కడున్నారు? 4లో ఉన్నారు. సో రవి బుధుల యొక్క స్థితి యాడ్ అవుతుంది. అంటే మొదటి వారంలో సో మీ మీద కొంతమంది గాసిప్స్ మాట్లాడటం కావచ్చు, మిమ్మల్ని పుల్ చేయాలని ప్రయత్నించే అవకాశం ఉంటుంది. సో అలాంటి వారు ఎన్ని మాట్లాడుకున్నా మీ గోల్స్ మీద, మీ యొక్క టార్గెట్స్ మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళండి. ఎప్పుడైతే కనుక 10వ తారీఖు నుండి అన్ని గ్రహాలు కూడా మీకు పాజిటివ్గా అనుకూలంగా మారుతాయో మీ యొక్క శ్రమ, ఎనర్జీ, ఎఫర్ట్స్, ఎఫిషియన్సీ ఏదైతే ఉందో మీకు 10వ తారీఖు తర్వాత మీ బాస్ గుర్తించాల్సిందే. వారి యొక్క మీకు కూడా సపోర్ట్ కూడా అందిస్తారండి. సో ఈ గాసిప్స్ ఇవన్నీ కూడా టెంపరీగా ఉంటాయి. సో అవి కనుక మైండ్లోకి మీరు తీసుకున్నారంటే మాత్రం సో మీ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నప్పుడు 3వ వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల మీ యొక్క విలువ అప్పటికి బాగానే ఉన్న తర్వాత తగ్గిపోతూ ఉంటుందండి. సో బీ కేర్ఫుల్. అదేవిధంగా కొంతమందికి ప్రయాణాలు, మరికొంతమందికి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, మరికొంతమంది వృత్తిలో టెక్నాలజీ పెంచుకోవడం, అప్గ్రేడ్ చేసుకోవడం కూడా కనపడుతుంది. వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు వ్యాపారంలో ఈ మాసంలో పాజిటివ్గానే ఉంది. 7వ స్థానాధిపతి బుధుడు, అదేవిధంగా సహజంగా వ్యాపార కారకుడు కూడా బుధుడేనండి. కాబట్టి వ్యాపారంలో కొంత ఖర్చులు ఉన్నా కూడా ఖర్చు కంటే ఆదాయం బాగా ఉంటుంది. సో మీ యొక్క వ్యాపార భాగస్వామి కూడా సహకరిస్తారండి, ఇలాంటి ఇబ్బంది లేదు. సో ఈ బంగారు, నగలు, జెమ్ స్టోన్స్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారు అయితేనేమి మొత్తం మీద చూస్తే వ్యాపార పరంగా కూడా ఈ మాసంలో మీకు పాజిటివ్గా ఉంది. అష్టమ తృతీయాధిపతి శుక్రుడు మీ ధనస్థానంలో ఉన్నారు. అనుకోని ధన లాభం, జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ఏదైనా అనుకోకుండా డబ్బు రావడం కావచ్చు. సో జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి స్త్రీ సహకారం కూడా మీకు ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉంది.
మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే 7వ తారీఖు తర్వాత మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో డెఫినెట్గా అవి లాభిస్తాయి అని చెప్పవచ్చు. ప్రాపర్టీ పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ కుజ కేతుల యొక్క స్థితి ఉందండి. ద్వితీయాధిపతి 6లో ఉండి కేతుతో ఉంటారు. మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు లాభం ఇస్తాయి. కానీ సో ధరణీపుత్రుడు కుజుడు కేతుతో ఉన్నారు కాబట్టి సో చిన్న చిన్న ఆటంకాలు అవంతరాలు కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఏదైనా ప్రాపర్టీ డీల్ కొనాలా అమ్మాలన్నా కూడా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చెక్ చేసుకుని ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. సో ఆ విధంగా కూడా మీరు పాజిటివ్గా ఉండొచ్చు. మరి కొంతమంది మొదటి వారంలో అద్దెకున్న వారు రెండ్లు మారే అవకాశం కూడా కనపడుతూ ఉంది. సో అదేవిధంగా ప్రయాణాలు కూడా చేసే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. సో చతుర్థంలో రవి బుధ గురు గ్రహాల యొక్క స్థితి ఉంది కాబట్టి మంచి వాహన సౌఖ్యం కూడా గృహ సౌఖ్యం కూడా పొందుతారు అని చెప్పవచ్చు. సో మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది. సో అన్ని రకాలుగా కూడా ఈ మాసంలో కొంచెం బెటర్గా ఉందండి. మరి రాహు అనే గ్రహం వ్యయంలో ఉండటం వల్ల కొంచెం నిద్రలేమి సమస్యలు కావచ్చు, ఖర్చు అధికంగా ఉంటుంది. రాహు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి సో దూర ప్రాంతానికి వెళ్ళటం ద్వారా కూడా కొంత ఖర్చు అనేది ఇండికేట్ చేస్తుంది. కేతు అనే గ్రహము కుజుడు అనే గ్రహం కూడా 6వ స్థానంలో రోగస్థానంలో ఉన్నారు కాబట్టి మొదటి వారం తర్వాత మీరు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా మసాలాలు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి. స్టమక్ బర్నింగ్ సెన్సేషను, సో కొద్దిగా ఇండైజేషను లాంటివి కాస్త ఇండికేట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. టైమ్లీ నిద్ర కూడా అవసరమండి. ఆరోగ్యం అంటే ఏంటి? శారీరకం మానసికం రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలంటే సో ప్రాపర్ ఫుడ్, నడక, ప్రాణాయామం, ధ్యానం, తేలికపాటి వ్యాయామాలు చేసుకుంటూ సో మనం కనుక శరీరం కూడా కాస్త రెస్ట్ ఇస్తూ ఉంటే కనుక ఎనర్జెటిక్గా ఉంటుంది. సో మీకు తప్పనిసరిగా మీకు చేయూతనిస్తూ మీ యొక్క విజయాలకు సహకరిస్తుందని చెప్పవచ్చండి. మీన రాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో సమాజంలో ఉన్నత వ్యక్తుల పరిచయం, గొప్పవారి యొక్క రాజకీయ నాయకుల యొక్క హైయర్ పొజిషన్లో ఉన్నవారి పరిచయం ఏర్పడుతుందండి. అదేవిధంగా కొత్త మిత్రులు కూడా మీకు ఏర్పడతారని చెప్పవచ్చు. 3-4 స్థానాలకు సంబంధం వచ్చింది కావున మీ యొక్క కుటుంబ సభ్యుడి ఉన్నతి అనేది మీరు చూస్తారు. అదేవిధంగా మీ యొక్క సంతానం గురించి, వారి విద్య కోసం, వారి ఉన్నతి కోసం, అదేవిధంగా కుటుంబంతో కలిసి ప్రయాణాలు, ఆధ్యాత్మిక విషయాల యందు పాలు పంచుకోవడం వల్ల కూడా ఖర్చు అనేది కూడా గోచరిస్తూ ఉంది. వ్యాపారంగా చూసినప్పుడు 7వ అధిపతి 3లో ఉండి తర్వాత 4కు వెళ్తూ ఉంటారండి. అంటే గురుడు చతుర్థంలో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడాను మొత్తంగా చూస్తే వ్యాపార పరంగా మంచి కొత్త ఆర్డర్స్ అనేవి వస్తాయి, అందిపుచ్చుకుంటారు అని చెప్పవచ్చు. సో వ్యాపారంలో కూడా క్లయింట్స్ పెరగటం, గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా మీరు తీసుకునే అవకాశం చాలా బలంగా కనపడుతూ ఉంది. మీన రాశి వారికి జూన్ మాసంలో ఆరోగ్యపరంగా తీసుకుంటే కాళ్ళు తిమ్మిళ్ళు అనిపించడం, కాళ్ళు లాకటం, కాళ్ళ నొప్పులు, అదేవిధంగా ఈ కుజకేతుల యొక్క స్థితి సింహరాశిలో డైజెషన్ పార్ట్లో ఉండటం వల్ల ఇండైజేషన్, కడుపులో బర్నింగ్ సెన్సేషన్ మాత్రం కాస్త ఉంటాయండి. ఒకవేళ మీ యొక్క జన్మజాతక చక్రంలో బలమైన గ్రహాల యొక్క దశ జరుగుతూ ఉందనుకోండి, సో ఇవి గోచార ఫలితాలే కాబట్టి ఆరోగ్యపరంగా మేజర్ ఇష్యూస్ కనబడట్లేదు. గోచార రీత్యా ఈ 2 విషయాలు ఎందుకు కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. 9వ అధిపతి 6లో ఉండటం వల్ల తండ్రి గారి పొట్టకు సంబంధమైన ఏదైనా చిన్న ఇబ్బందులు అయితే కనపడుతూ ఉన్నాయండి. రెమెడీ పరంగా చూస్తే ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అయ్యా అన్నప్పుడు ముఖ్యంగా కుజుడు 6లో బలవంతుడి అయినా కూడాను సో ద్వితీయ నవమాధిపతి 6లో ఉన్నారు కాబట్టి పెద్దవారితో కావచ్చు, ఎల్డర్ పీపుల్తో, తండ్రి సమానంతో కొంచెం గొడవ పడకుండా చూసుకోండి. అదేవిధంగా ద్వితీయాధిపతి కేతు ఉండడం వల్ల వృధా ఖర్చులు కూడా కొన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో అవి మీరు జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చేయాల్సిన రెమెడీ ఏంటంటే భాగ్యాధిపతి ధనాధిపతి ఆయనే కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టోత్తరం లాంటివి చదువుకోవడం మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం వల్ల కూడా మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది, బలంగా స్ట్రాంగ్గా నిలబడగలుగుతారండి. ఏది ఏమైనా మీకు కనుక ఇంకా మీ యొక్క రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మీనరాశి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోలో కూడా అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగిందనే విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. మంచి వీడియో అండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. మంచి విషయాలు అవగతం అవుతాయి. మీకు కనుక ఇంకా జ్యోతిషం సింపుల్ వేలో నేర్చుకుందాం అనుకుంటే మన ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈజీ ఆస్ట్రాలజీ లెర్న్ ఇన్ సింపుల్ స్టెప్స్ అని. సో 160 పేజెస్ ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, అర్థమవుతుంది కూడాను. సో అందులో నక్షత్రాలు, రాసులు, గ్రహాలు, దృష్టులు, రెమెడీస్, అంటే స్నాప్షాట్ ప్రిడిక్షన్స్ చూడగానే ఎలా ప్రిడిక్షన్స్ చెప్పవచ్చు, రెమెడీస్ మీకు సొంతంగా ఏ విధంగా చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా సో మంచిగా బాగా ఎక్సలెంట్గా మీకు వివరించడం జరిగిందండి. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ కూడాను అమెజాన్లో మరియు ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. సో గో త్రూ ద బుక్ అండి. నచ్చితే కనుక ఏ విషయం నచ్చో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ బుక్ నచ్చి బాగా ఉపయోగపడింది అనుకుంటే 10 మంది బంధుమిత్రులకు రికమెండ్ చేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం
విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.